సజీవుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. పరలోక కుటుంబ పరిచర్య మందిర నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ప్రతి అవసరం కొరకు ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటున్నా. నేటి యొక్క వాగ్దానము నిర్గమాకాండము 15వ అధ్యాయం 26వ వచనం. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు ప్రాంతం నుంచి వాగ్దాన దేశానికి వెళ్తున్న సమయంలో ఎర్ర సముద్రం దాటిన తర్వాత దేవుడు మొట్టమొదటిసారిగా ఒక నిబంధనమైన మాట తెలియజేస్తున్నాడు. నువ్వు నా ఆజ్ఞలు కానీ అనుసరించినట్లయితే, నా మాట ప్రకారం మీరు జీవించినట్లయితే, ఏదైతే ఐగుప్తీయులు ఎదుర్కొన్నారో ఆ తెగులు రాకుండా నేను నిన్ను స్వస్థపరుచుతానని ప్రవక్త అయిన మోషే ద్వారా ఆనాటి ప్రజలకు దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. చాలాసార్లు ఈ నూతన సంవత్సర కాలంలో ఈ వాగ్దానం బట్టి మనం అనుకుంటాం, నిజమే దేవుడు నన్ను స్వస్థపరుస్తున్నాడు. దేవుని యొక్క కార్యము మన పట్ల నెరవేర్చబడాలంటే, దేవుని యొక్క ప్రణాళిక మనం పొందుకోవాలి అనుకున్నట్లయితే మనము ఆయన చెప్పిన మాటల ప్రకారము జీవించవలసినది. ఈ నూతన కాలములో దేవుని యొక్క వాగ్దానం ఖచ్చితంగా నెరవేర్చబడాలంటే ఆయన మనకు అనుగ్రహించిన కొన్ని విధులను, కొన్ని శాసనాలను మనము దాన్ని అనుసరించి జీవించాలి. ఎవరైతే అటు విధంగా అనుసరించి జీవిస్తారో వారి జీవితంలో ఆయన చెప్పిన ఈ మాట, నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే అనేది శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా ఆయన మనల్ని స్వస్థపరచబోతున్నాడు. దేవుడి సంవత్సర కాలం అంతా నీ జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడాలని దేవుడు దీవించిన గాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవానికి కొన్నారు. నీ బిడ్డలైన వారిని జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే బలహీనంగా ఉన్నారో, ఎవరైతే ప్రభా వారి జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు బట్టి కృంగి ఉన్నారో మీరే వారిని ముట్టి స్వస్థపరచండి. వారికి కూడా ప్రతి బలహీనతలను యేసు నామమున విడుదల చేయండి. నీ కృపాక్షేమాలతో నింపి ఆశీర్వదింపచేసి నీ దైవ ఆశీర్వాదం ప్రతి వారికి దయచేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞను నమ్మి అనుసరించండి. దేవుడు దీవించును గాక. ఆమేన్.